ఇప్పుడు శిల్పా రవిరెడ్డి గారికి అలాగే అల్లు అర్జున్ గారికి మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉందన్నమాట చిన్నప్పటి సో అవును యాక్చువల్ గా ఆయన ఎలక్షన్స్ టైంలో కూడా అల్లు అర్జున్ గారికి ఆయన సపోర్ట్ చేయడం కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళారు. సో అది కొంచెం కాంట్రవర్సీ అయిందనమాట. బట్ ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆయన ఏంటంటే పుష్ప 2 మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆయన విషెస్ తెలిపారు. సో దానికి సంబంధించిన ట్వీట్ కూడా ఇక్కడ ఉందన్నమాట. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారు? అయితే శిల్పా రవిరెడ్డి సో అందరికి అంటే అంతకుముందు ఎవరికి తెలుసో తెలియదో మనందరికి ఐడియా లేదు, కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ తనకి సపోర్ట్ చేయడానికి నంద్యాలకు పోయిండో అప్పటి నుంచి అందరికి కూడా ఒక పేరు అనేది ఒక గుర్తింపు, అంటే శిల్పా రవిరెడ్డి అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్రెండ్ సపోర్ట్ చేయడానికి పోయింది. ఇట్లా చాలా మంది కూడా ఒక వైరల్ గానీ ట్రెండింగ్ అయిపోయింది. సో ఆయన ఇప్పుడు అల్లు అర్జున్ ఏమో అప్పుడు ఆయనకి సపోర్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళిండు. అప్పటి నుంచి ఇదంతా కూడా క్లాషెస్ కానీ వివాదాలు కానీ స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు శిల్పా రవిరెడ్డి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తూ ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టిండు, లోడ్స్ of love and best wishes, can't wait to watch the wildfire on screen, Allu Arjun Pushpa 2 the rule అని. అయితే మేమైతే వెయిట్ చేయలేకపోతున్నాం పుష్ప 2 నేను స్క్రీన్ మీద చూడడానికి అనే విధంగా పెట్టిండు. సో మరి ఇన్ని రోజుల పాటు అసలు ఇవన్నీ వివాదాలు కానీ ఇవన్నీ కూడా పక్కన పెడితే ఎవరు కూడా అల్లు అర్జున్ గానీ ఓన్లీ ఫ్యాన్స్ కొట్లాడుకోవడమే తప్ప అల్లు అర్జున్ గానీ ఈయన గానీ ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు. సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ కి బెస్ట్ విషెస్ చెప్తూ ఈ విధంగా పెట్టిండు. సో చాలా మంది మరి ఈయన అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తే అసలు ఈయన ఓడిపోవడమే కాకుండా పార్టీ మొత్తం కూడా ఓడిపోయింది. సో మరి ఇప్పుడు ఈయననే విషయం చెప్తున్నాడు సినిమా సంగతి ఏంటని చాలా మంది అసంప్షన్స్ కానీ. సో పార్టీ ఓడిపోయిందంటే ఆయన చేతులు ఏం లేదు కదా. సో అది వాళ్ళ ఆ పార్టీ బ్యాడ్ లక్ అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ మూవీ పైన అయితే ఫుల్ పాజిటివ్ వైబ్ ఉంది కాబట్టి ఈ మూవీ అలా అయితే అవ్వదు, ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. మీరు చూసారు ఇక్కడ ఆయన ఒక ఫోటో కూడా పెట్టాడు ఏంటంటే సో ప్రమోషనల్ ఈవెంట్స్ ఐ మీన్ ఎంత గ్రాండ్ గా జరుగుతాయి. మ్యాచ్ బాక్స్ అవ్వచ్చు, అగరబత్తి, స్నాక్స్ ప్యాకెట్, అలాగే డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్ ప్యాకెట్ కానీ ఇంకా కొన్ని ఫ్రీ ఫైర్ గేమ్ మీకు ఐడియా ఉంది. సో ఆ గేమ్ లో పుష్ప గారి క్యారెక్టర్ రావడం కానీ సో ఇంత గ్రాండ్ గా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు కాబట్టి సో హైప్ కూడా ఆ రేంజ్ లో ఉంది కాబట్టి మూవీ పక్కా హిట్ అవుతుంది. సో అందులో డౌట్ లేదు. అయితే ఈ ఫోటో పెట్టినప్పుడు కొంతమంది దేనికి అగెనిస్ట్ గా చూస్తున్నారు, కొంతమంది ఎట్లా అంటే ఇవన్నీ ఎందుకు పెట్టాడంటే ఏవైతే ఆపోజిట్ లో ఉన్నారో ముఖ్యంగా చూసుకుంటే మెగా ఫ్యామిలీ వాటి టార్గెట్ చేసి చూడండి మా హీరోకి ఎంత క్రేజ్ ఉంది. మనం ఏదైనా ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలంటే రెండు విధాలుగా మాట్లాడుకోవాల్సి ఉంది. సో ఒకరేమో ఇంకో విధాలు అర్థమవుతుంది, ఒకరికేమో ఇంకో విధాలు అర్థమవుతుంది అనమాట. సో దాన్ని మరీ రాంగ్ గా తీసుకోవద్దు. ఆయన ఏంటంటే మూవీ ప్రమోషన్స్ ఇంత బాగా జరుగుతున్నాయని చెప్పి ఆయన ఫ్రెండ్ కొద్ది ఆయన ఫ్రెండ్షిప్ వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ బట్టి ఆయన చెప్పారే తప్ప సో మరి వేరే వాళ్ళ గురించి ఆయన ప్రస్తావించడం అయితే లేదు. సో చూద్దాం మరి పుష్ప. ఖచ్చితంగా ఒక కాయిన్ కి అయితే రెండు సైడ్స్ ఉంటాయి. సో ఒకటే సైడ్ కాకుండా రెండు సైడ్ల చూసి ఆలోచిస్తే అది క్లియర్ గా అర్థమైతే.